नीलातुङ्गस्तनगिरितटी सुप्तमुद्बोध्य कृष्णं पारार्ध्यं स्वं श्रुतिशतशिरःसिद्धमध्राध्यापयन्ति सोच्छिष्टायां सजनिगडितं याबलात्कृत्य भुङ्क्ते गोदादस्यै नमैदमिदं भूय एवास्तु भूयः शतमखमणिनीलाचारुगल्हारहस्ता स्तनभरनमिताङ्गी सान्द्रवात्सल्य सिन्धुः अलकविनिहिताभिश्रद्भिरागृष्टनाथा विलसतु हृदि गोदाः विष्णुचित्तात्मजानः पासुरानुसंधानं చేద్దాం. అంగన్మాన్యాలత్ అంగన్మాన్యాలత్ அரசர் அரசர் அபிமான భంగమాయి அபிமான பங்கமாய் வந்துனின் வந்துனின் பள்ளில் கட்டிற்கீழே பள்ளிக்கட்டிற்கீழே இருப்பார் போல் செங்கமிருப்பார் போல் வந்து தலை பெய்தோம் அந்துதலை பெய்தும் கிம் கிணிவாய் செய்த கிண்கிண்வாய் செய்த தாமரைப்பூ போலே தாமரை பூ போலே செங்கண் சிறுச்சிறிதே செங்கண் சிறிதே எம்மேல் விழியாவோ எம்மேல் விழியாவோ திங்களும் ஆதித்யனும் திங்களும் ஆதித்யனும் எழுந்தார் போல் எழுந்தார் போல் அம்கணிரண்டும் கொண்டு அங்கனிரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியே எங்கள் மேல் நோக்குதியே எங்கள் மேல் சாபமிழுந்து எங்கள் மேல் சாபமிழுந்து ஏலோரெம்பாவாய் ఏలోరెంబావాయ్. నిన్నటి పాసురం రెండు పరస్పర సంబంధం కలిగిన పాసురం. ఇలా సాధారణంగా ఒక్కొక్క విషయాన్ని రెండేసి పాసురాల్లో అనుగ్రహిస్తూ ఉంటుంది గోదాదేవి. పరస్పర సంబంధం ఆకాంక్షాపూర్వకంగా కలిగిన భగవంతుని పొందుటకు ఏమి అర్హత, ఏమిటి అర్హత భగవంతుని పొందడానికి? ఆయన శరణాగతి వేడాలి. శరణు వేడుటకు ఏమి అర్హత? శరణాగతి అనేది తప్పక ఫలించేటటువంటి ఒకానొక సాధనం కదండి. కనుక ఈ శరణాగతి ఫలించాలి అంటే అందరికీ ఫలిస్తుందా? ఫలిస్తుందని శాస్త్రం చెప్తుంది. శరణాగతి ఫలిస్తుంది అనేటువంటి వేదం చెప్తుంది. వేదంలోనే దేవా వై యజ్ఞాదృద్రవంతరాయన్, దేవతలు యజ్ఞంలో యాగం చేస్తున్నారు. వాళ్ళకి ఎందుకు అనిపించింది కొంచెం పరమశివుడి వాటాయ కొట్టేసి మనమే తినేద్దాం అని పూజ చేసుకున్నారు. కోపం వచ్చింది పరమశివుడికి. నా ధనుసుతోటి మీ ఒళ్ళంతా శాతయామివహ, ఒళ్ళంతా చిల్లులు పడేలా కొడతానని పరమశివుడు తరవడం ప్రారంభం. దాంతో దేవతలందరూ భయపడిపోయారు. భయపడిపోయి వాళ్ళు ద్విదైవత్యాన్ ప్రాపద్యంత, ద్విదైవత్యాన్ అశ్విని దేవతలను శరణు వేడారు. వాడు పరమశివుడు వచ్చాడు. వచ్చి ఆ దేవతలు నాకు అప్పచెప్పండి, వాళ్ళని నేను సంహరించి పారేస్తాను అన్నాడు పరమశివుడు. అంటే అశ్విని దేవతలు, అయ్యా వాళ్ళు మమ్మల్ని శరణు వేడారండి, ఒకవేళ కావాలంటే మీరు మమ్మల్ని చంపుకోండి, కానీ మమ్మల్ని శరణు వేడిన వాడిని మాత్రం చంపడానికి వీలు లేదు సుమా అన్నాడు. తస్మాత్ అపివధ్యం ప్రపన్నం న ప్రతిప్రయచ్చంతి తాం న ప్రతిప్రాయచ్చన్, వాళ్ళని విడిచిపెట్టలేదు వాళ్ళు. కనుక మనకేం తెలుస్తుంది వృత్తాంతం వలన? శరణు వేడిన వానిని వాడు చంపబడవలసినంతటి తప్పు చేసినప్పటికీ అవతలి వాళ్ళకి అప్పచెప్పకూడదు, కాపాడి తీరవలసిందే అని. దేవా వై త్వష్టారమజిఘాంసన్, వేదంలోనే మరొక వృత్తాంతం. త్వష్ట అనేవాడు ఒకడు, వాడు విశ్వకర్మ అనమాట. వాడు వచ్చి దేవతల్ని నాకు కూడా వాటా ఇవ్వండి మీ యజ్ఞంలో అన్నారు. అనగానే యజ్ఞంలో నువ్వు ఆట అడుగుతావా అని వాళ్ళు తరవడం ప్రారంభించారు. వాడికి భయం వేసి సపత్ని ప్రాపద్యత, వెళ్ళి వాడు దేవతల భార్యలను శరణు వేడు. వీళ్ళు వచ్చారు భార్యల దగ్గరికి, మాకు వాడిని అప్పచెప్పండి చంపేస్తాం మేము అంటే భార్యలు తస్మాత్ అపివధ్యం ప్రపన్నం ప్రతిప్రయచ్చంతి, శరణు వేడిన వాడిని అప్పచెప్పడానికి కుదరదు, మీకు అంతగా కావాలంటే మా ప్రాణాలు తీసేసుకోండి అన్నారు వాడు. కనుక
ఏం తెలుస్తుంది ఈ వృత్తాంతముల వలన? శరణు వేడిన వారిని కాపాడి తీరవలసినదే అనేది వేదం చెప్తుంది మనకి. అలా శరణు వేడేవానికి శరణాగతి తప్పక ఫలించును. అనేక వృత్తాంతములు కనబడతాయి. దీర్ఘ శరణాగతి అండి రామాయణం. అన్ని చోట్ల శరణాగతి ఫలించునా, ఫలించినదా? ఒక్కచోట శరణాగతి ఫలించలేదు. రామాయణంలోనే కనబడుతుంది మనకి, యుద్ధకాండలో కనబడుతుంది. ఎక్కడ ఫలించలేదు? రామచంద్రుడు శరణు వేడాడు సముద్రుణ్ణి, శరణాగతి ఫలించిందా? ఫలించలేదు. పోని రామచంద్రుడు శరణాగతిలో ఏమైనా లోపం ఉందా? దర్భానాస్తి ఇరియ రాఘవ అంజలిం ప్రాంగ్ముఖ కృత్వ ప్రతిశిష్యే మహోదధే. దర్భల మీద పడుకుని, తూర్పు దిక్కుకు తలపెట్టుకుని పడుకుని నమస్కరించుకుని బాహుం భుజగ భోగాభం ఉపధాయ హరిసూదన శాస్త్రీయంగా శరణు వేడాడు. ఫలించలేదు. ఆఖరికి బాణం ఎక్కువ పెడితే, ఒకటో అరో బాణాలు వదిలితే, ఒళ్ళు వేడెక్కితే, ఆ సముద్రుడు వచ్చి శరణు వేడితే అప్పుడు దారి మనం అంటే ఇచ్చాడండి. అంటే శ్రీరామ శరణాగతి విఫలము. ఏమంటే శరణాగతి తప్పకుండా చేయాల్సింది ఫలవంతం అని చెప్తున్నారు కదా. మరి రామచంద్రుడు చేసిన శరణాగతే విఫలమైతే మనగతే పెట్టి అని ప్రశ్న వస్తుంది. అవును, రామచంద్రుడికి శరణు వేడడానికి అర్హత లేదు, మనకి అర్హత ఉంది. రామచంద్రుడికి ఎందుకు శరణాగతి చేయడానికి అర్హత లేదండి? శరణాగతి వేడేవాడికి రెండు ఉండాలి. ఒకటి అనన్యగతిత్వము, మరొకటి ఆకించన్యము అనే రెండు ఉండాలి. ఆకించన్యము అంటే తన వద్ద ఏమీ లేకుండుట, అనన్యగతిత్వము అంటే వేరు రక్షకుడు లేకుండుట. ఈ రెండు ఆవశ్యకములు శరణాగతి చేయడానికి. గోపికలు నిన్నటి పాసురంలో ఇవాళటి పాసురంలో, నిన్నటి పాసురంలో తోత్తమాయి వాళ్ళు ఏమని ప్రార్థించారు? సత్తారు ఉనగ్గు వలితొలైందు వాసరికన్నా ఆత్దాదు అందున్నడి పణియుమా పోలే శత్రువులు తమ శాస్త్రాన్ని విడిచిపెట్టి ఓడిపోయి నీ పాదారవిందముల దగ్గరికి వచ్చి ఉన్నట్లుగా మేము కూడా వచ్చి ఉన్నాం అన్నారు కదండి. ఓడిపోయి వచ్చి ఉన్నాం అని. కనుక తమకు వేరొక గతి లేదు అనేదాన్ని నిన్నటి పాసురంలో చెప్పారు. అంటే అనన్యగతిత్వం. ఇప్పుడు ఆకించన్యమును ఈ పాసురంలో చెప్తున్నారు. తమ దగ్గర ఎలాంటి సుకృతము లేదు అనే విషయాన్ని పరమాత్మకు విజ్ఞాపనం చేస్తున్నారు. ఈ రెండు ఆవశ్యకములైనవి కనుక ఈ రెండు పాసురంలో మనకి తెలుపుతున్నారు. మేము అభిమాన శూన్యతతో నీ దగ్గరకు వచ్చాము. ఎలా అంటే అంగన్ మాన్యాలత్ అం అందమైన, కణ్ విశాలమైన, మా మహా జ్ఞాలత్తు ఈ పుడమి భూలోకం, ఈ ఇలా రాజ్యం అనమాట. అంగన్మాన్యాలద్దు అరసర్ రాజులందరూ, ఒకప్పుడు రాజ్యాన్ని పాలించినటువంటి వాళ్ళందరూ కూడా అభిమాన భంగమాయి వందు, వాళ్ళ అభిమానం అంతా పోయి వచ్చి నిన్ పళ్ళి కట్టిరికీడే నీ మంచం దగ్గర సంగమిరుప్పార్బోల్ గుంపులు గుంపులుగా ఉన్నటువంటి రీతిగా వందు తలెప్పైదో వచ్చి సమీపించితేమి. ఏం చేయాలి అంటే పరమాత్మ కటాక్షించవలసింది. కింగిణి వాయిచ్చైద తామరై పూబోలే సంగడి సిరిచిరిదే ఎమ్మెల్ విழிయావో. మువ్వల వలె గంట ఉంటుంది, గంట లోపల మువ్వలు ఉంటాయి చూడండి, అటు ఇటు కదులుతూ. అలా ఉండేటటువంటి నీ యొక్క నేత్రములతో నెమ్మది నెమ్మదిగా మమ్మల్ని కటాక్షించవలసినది. తింగడం ఆదిత్యేను వెడుందార్బోల్ సూర్యచంద్రుడు ఉదయించినట్లుగా నీ యొక్క దివ్యమైన కటాక్షాన్ని, ఎలాంటి నేత్రములు, ఆ దివ్య నేత్రములు, సూర్యచంద్రులు కూడా భగవంతుని నేత్రానికి సరిపోరు. అలాంటి అందమైనటువంటి నేత్రములు. తింగడం ఆదిత్యను వెడుందార్బోల్ ఆమ్కణ్ అనే శబ్దాన్ని వాడడానికి కారణం ఏంటి? అందమైన నేత్రములు. సూర్యచంద్రులతో పోల్చారండి. అయ్యయ్యో ఏమిటి ఇలా పోల్చేసాము మనం? సూర్యచంద్రుడికి భగవంతుని నేత్రానికి సాదృశ్యం. సూర్యచంద్రుల్ని రాహు కేతు వాళ్ళు ఎవరో పట్టుకుంటూ ఉంటారు పంచాంగంలో రాసిన సమయానికి. అలాంటి దోషాలు లేనివి పరమాత్మ నేత్రాలు కనుక మళ్ళా అదనంగా విశేషణం. అమ్మగడు ఎరండుంకొండు అందమైన నేత్రములను పుచ్చుకుని ఎమ్మేలు విడియావో మమ్మల్ని కటాక్షించవలసింది. అలా నోకుదియే మమ్మల్ని అలా చూచినట్లయితే మాకుండేటటువంటి శాపం ఇడింది, శాపం అంతా పోతుంది. పరమాత్మ కటాక్షించి ప్రార్థన. ఇందులో అంతరాదిత్య విద్య అని మనకి ఉపనిషత్తులలో ఒక విద్య. సూర్యమండలాంతర్వర్తి అయిన
పరమాత్మను వర్ణించేటటువంటి విద్య. ఆ విద్యలో తెలుపబడినటువంటి అర్థాన్ని ఈ పాసురంలో ఈమె తెలుపుతోంది మనకి. తస్య ఉదితి నామ అని పరమాత్మగా సూర్యమండలంలో ఉండేవాడికి ఉత్ అని పేరు. ఉదేతిహ వై సర్వేభ్య పాప్మభ్య. వేదార్థ సంగ్రహంలో భగవద్ రామానుజులు కూడా యోయం ఆదిత్యమండలాంతర్వర్తి హిరణ్మయ పురుష అని అత్యద్భుతంగా వర్ణిస్తారు. ఆ పరమాత్మ యొక్క నేత్ర సౌందర్యాన్ని వర్ణిస్తుంది ఉపనిషత్తు. తస్యేథా కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని దానిని గోదాదేవి వర్ణిస్తుంది. తేడా ఏమిటి? ఉపనిషత్తు గంభీరంగా చెప్పింది. దానికి మగవాళ్ళ మాటలకి ఆడవాళ్ళ మాటలకి ఎంత తేడా ఉంటుందంటే, మరి ఈవిడికి అన్నగారు భగవద్ రామానుజులండి, వారు ఆ శృతి వాక్యానికి ఉపనిషత్ వాక్యానికి అర్థాన్ని సాయిస్తున్నారు. గంభీరాంభ సముద్భూత సుమృష్టనాడ రవికర వికసిత పుండరీక దడామలాయతే క్షణ అని ఆ ఉపనిషత్తు ఎంత గంభీరంగా చెప్తుందో అంతా అందంగాను భగవద్ రామానుజులు అనుగ్రహించారు. అది మగవాళ్ళ మాటలకి ఆడవాళ్ళ మాటలకి తేడా. అంటే ఇవాళ టీవీలు చూసి మీరు అపోహలు పడకండి పూర్వకాలం. కనుక ఆడవాళ్ళ మాటలు ఎంత మధురంగా ఉంటాయి అంటే, శరదుదాసయే సాధుజాత సత్సరసిజోదరా శ్రీముషాదృశ కప్యాసం పుండరీకమేవ మక్షిణి. ఇదే ఉపనిషత్ వాక్యం. ఈ వాక్యాన్ని వివరిస్తూ అందంగా చెప్తారు గోపిక. అలా గోదా గోపిక ఆవిడ కూడా చాలా అందంగా వర్ణిస్తుంది పరమాత్మ నేత్ర సౌందర్యాన్ని. ఆ సూర్యమండలంలో ఉండేవారి నేత్రములు ఎలా ఉంటాయి అంటే, గంభీరాంభ సముద్భూత, గంభీరమైన నీటిలోంచి పుట్టినటువంటి, సుమృష్ట నాళ, లావైన నాళం మీద ఉన్నటువంటి, రవికర వికసిత, సూర్యకిరణములతో వికసింపబడినటువంటి, పుండరీకదడ, పుండరీకం యొక్క రేకువలె ఉండేటటువంటి, పద్మం యొక్క రేకువలె ఉండేటటువంటి, అమల, ఏ దోషము లేనటువంటి, ఆయత, విశాలములైనటువంటి నేత్రములను కలిగినవాడు అని మనకి ఆ ఉపనిషత్ వాక్యాన్ని భగవద్ రామానుజులు గంభీరంగా వ్యాఖ్యానించారు. గురూక్త ఉపనిషదర్థ శోధనము అని యాదవ ప్రకాశుడి దగ్గర చదువుకునేటప్పుడు ఆయన రామానుజ, అప్పుడు పూర్వకాలంలో చదువు అంటే ఎలా ఉండేదండి, గురువుగారికి సేవ చేస్తూ ఉండేవారు శిష్యులు. కనుక ఆయనకి ఏదో సేవ చేసి తలంటు పోయడం అని చేసేవారు శిష్యులు. అలా ఈయన చేసే సమయంలో ఆయనకి అనుగ్రహం కలిగింది యాదవ ప్రకాశుడికి. రామానుజ వాడు నీకు మంచి అర్థం చెప్దాం అనుకుంటున్నానయ్యా అన్నాడు. ఏమిటండి అంటే, ఇదిగో ఉపనిషద్ వాక్యం కప్యాసం పుండరీకమేవ మక్షిణి అని, దానికి ఏదో అర్థాలు చెప్తున్నాయి. ఇంతకు మునుపు చెప్పినటువంటి అర్థాలు ఉన్నాయండి. కనుక వాక్యకారేణ షడర్థా పూర్వపక్షత్వేన అని మనకి శృతప్రకాశ గారు ఇస్తారు భాష్యంలోను వేదార్థ సంగ్రహంలోనూ కూడా. సరే, అదంతా వేదాంత చర్చ అనుకోండి. ఏమిటి అర్థం అనేది? సారభూతమైన అర్థం ఏంటి? సూర్యకిరణముల చేత వికసింపబడినటువంటి తామర పద్మము యొక్క రేకువలి ఉండే విశాలమైన నేత్రములు కలవాడు పరమాత్మ. దానినే వర్ణిస్తుంది గోదాదేవి నేటి పాసురం. మహారాజులందరూ కూడా రాజ్యములను కోల్పోయి, రాజ్యం పోతే పోతుంది కానీ నేను ఇదివరకు పరిపాలించిన వాడని అభిమానం ఉంటుంది కదా, ఆ అభిమానం కూడా కొట్టుకొని అభిమాన శూన్యులై వచ్చి నీ పాదారవిందములను చేరినట్లుగా మేము వచ్చి చేరామయ్యా స్వామి, వాళ్ళు వచ్చి నీ మంత్రం దగ్గర ఎలా పడున్నారో అలాగే మేము కూడా వచ్చాము అంటుంది. అంటే ఏదో రాజ్యాన్ని పాలించే వాళ్ళనే కాదు, ఎవరికి వాళ్ళే, మనకి మనమే. చిన్నప్పుడు అమ్మ మన కథ చెప్పేది ఏమని, నా బంగారు పుట్టలో వేలు పెడితే నేను కుట్టనా అందుట చీమ. అంటే చీమకు కూడా అహంకారమే, ఈ పుట్ట నాది, ఈ పుట్టగా అధిపతిని నేను, అలాగే ఈ శరీరం నాది, ఈ ఇల్లు నాది, మనం ఈ 14 లోకాలు నావి బ్రహ్మదేవుడు. కనుక అభిమానం అనేది వాళ్ళ వాళ్ళ స్థాయిలలో అందరికీ ఉంటుంది. ఎక్కువ ఉన్నవాడు విడిచిపెట్టడం చాలా కష్టం, తక్కువ ఉన్నవాడు విడిచిపెట్టడం కొంచెం తేలిక అనుకోండి. కనుకనే బ్రహ్మదేవుడిని 7 జన్మలు ఎత్తాలట. మళ్ళీ భూలోకంలోకి ఒకవేళ ఆయనకు మోక్షం కావాలనుకుంటే 7 జన్మలు ఎత్తిన తర్వాత శరణాగతి వేడితే అప్పుడేమైనా పరమాత్మని పొందవచ్చునుగాక అన్న. అదేమిటండి, మనకేమో ఈ జన్మలోనే మోక్షం అంటున్నారు కదా. తస్య తావదేవచరం యావన్ మోక్షే ఉపనిషత్, ఇది బ్రహ్మసూత్రం చెప్పింది కదా. కనుక వెంటనే మోక్షం కలుగుతుంది శరణాగతి చేస్తే. బ్రహ్మదేవుడికి 7 జన్మల అన్యాయం కదండి. మరి ఆయన గొప్పవాడు కదండి, పెద్దవాడు. గొప్పవాడు కనుకనేనయ్యా
ఎందుకంటే మన్ని శరణు వేడాలంటే ఏమీ లేనివాడిని స్వామి, ఏమైనా ఉంటే కదా, ఏం లేనివాడిని వెంటనే అనేస్తామండి. ఆయన మాట అనమంటే ఎంత కష్టం అండి. ఎందుకంటే 14 రోగాలు గలవాడు, ఇది నాది కాదు, ఇది నాది కాదు అని అనుకోవడానికి ఓ 7 వడపోతలు అవసరం కనుక 7 జన్మలు ఎత్తాలి అని. కనుక అలా రాజ్యాన్ని కలిగిన ఆమ్కణ్, అందమైనటువంటి ఈ రాజ్యం అంతా నాదే అని, వాడి స్థితి ఎలా ఉంటుందో, ఒరుణాయోడవలోడనండవర్ కరుణాయి కవరందగాలరు సదహియవానయర్ పెరునాడుగాణ విమ్మయిలే పిచ్చదాంగొళ్ళర్ అని తిరునారణందాళ్ కాలం బెరసింది తుమ్మిను నమ్మాళ్ళవారు అనుగ్రహిస్తారు కదా వరుణాయమాయ దశకను. కనుక రాజ్యంలో ఉన్నప్పుడు చాలా అహంకారాన్ని కలిగి ఉండేటటువంటి వాడు రాజ్యం పోయిందనుకోండి ఎలా ఉంటుంది పరిస్థితి? భోజనం చేయాలంటే ఆకలిస్తుంది, శుద్బాధ. మరి ఆకలి తీర్చుకోవాలంటే ఎవరిని అడగలేడు. ఇదివరకు 300 మందికి దాన ధర్మాలు చేసినవాడు అండి, ఎలా అడుగుతాడు? ఇలాంటి వాళ్ళ కోసమని పాపం ధర్మాత్ములైన వాళ్ళు సత్రవులు కట్టి ఏమంటారు వాళ్ళని, ఇరామడముట్టువారు. ఇరామడముట్టువారు అంటే మఠంలో రాత్రిపూట భోజనం పెట్టేవాళ్ళండి. అంటే పగటిపూట 10 మందితో కలిసి వచ్చి భోజనం చేయలేరు బతికి చేయడిన వాళ్ళు. వీళ్ళ కోసమని ఒక కదంబ ముద్ద కలిపి ఒక బళ్ళెల్లో పెట్టి ఆ సత్రవు తలుపులు ఓరగా వేసి వెళ్ళిపోతాడు యజమాని. వెళ్ళిపోతే బతికి చేయడిన వాళ్ళు వచ్చి పాపం ఆ ముద్ద తీసుకుని వాళ్ళకి ఆకలి తీరాలి కదా, తీరుతుంది. అలా అందుకోసమని పెడుతున్నాడు ఈయన. రాజ్యాన్ని పాలించినటువంటి వాడు రాజ్యం పోయింది శత్రురాజుల చేతిలో. ఇదివరకు ఈయన తుత్తువార్ అంటారు నమ్మాడు వారు. తుత్తువార్ అంటే వాడు కడుపు నిండిపోయింది, ఇంకా తినలేదు. కానీ వాడికి ఇష్టమైన స్త్రీలు ఉన్నారు, వాళ్ళందరూ వచ్చి వాడి దగ్గరికి వచ్చి, నువ్వు ఇలా ఏమీ తినకపోతే ఎలాగా, నీ కోసం కాకపోయినా మా కోసమైనా, నీ మీద ప్రాణాలు పెట్టుకోతుకుతున్న మా కోసమైనా ఓ ముద్ద ఎంగిలి పడకపోతే ఎలాగా, ఇదిగో ఇది నా ముద్ద అంటే వీడు అప్పటికే కడుపు నిండా తినేశాడు, ఇంక దిగదు లోపలికి. అయినా సరే తుత్తువార్ అని లోపలికి కుక్కుకుంటూ తినేవాడు. ఇప్పుడు వెళ్ళి అడిగితే వాళ్ళందరూ తలుపులు వేసేసుకుంటారు. ఎందుకని వీడికి భోజనం పెడితే ఇప్పుడు జయించిన రాజుగారి కోపం వస్తుంది కదా. కనుక అయ్యో ఎన్బారు వెళ్ళాయి, అయ్యో అనేవాడు కూడా లేడు. ఇప్పుడు ఎవరిని వీడు అడగలేడు. ఏం చేయాలి? రాత్రి వేళ సత్రంలో భోజనం చేయాలి, ఎవడు చూడకుండా వెళ్ళాలి. పూర్వకాలంలో అంటే మరి రాత్రి అయితే అందరూ తలుపులు వేసేసుకునేవారు కదండి. కనుక అది కూడా మన రోడ్డు నుంచి పెడితే ఎవడైనా చూస్తారేమో అని పంచలు ఉంటాయి, ఆ ఇళ్లకు పంచలు. ఆ పంచల కింద నుంచి చీకట్లో పెడతాడు అనమాట. ఎవడికి కనబడకుండా ఒక నల్లటి గొంగళి కప్పుకుని తన గుర్తు ఎవడికి తెలియకుండా ఆ పంచ కింద నుంచి పెడుతూ ఉంటాడు. అలా పెడుతూ ఉంటే పాపం ఎప్పుడైనా నడిచే ఎరుగున ఏనుగుల మీద, గుర్రాల మీద, రథాల మీద తిరిగినవాడండి. ఇవాళ సాపాటు చేయడానికి ఇదివరకు బంగారు పాత్రలో సాపాటు చేసేవాడు, ఇప్పుడు ఏదో కుండ పెంకు అదే పాత్ర పట్టుకుని పెడుతుంటే ఇందులో ఏదో కరుణాయి కవరుందకాలం, ఓ నల్లటి కుక్క లేదా నల్లటి కుక్క అని ఒక అర్థం, పిల్లలు పెట్టి ఉన్న కుక్క అని ఒక అర్థం. కనుక ఎవరు అపకారం చేస్తారో నా పిల్లలకని అది 1000 కడతోటి కాపాడుకుంటూ ఉంటుంది పిల్లల్ని. కనుక ఈయన కప్పుకుని కాలు వేసాడు అక్కడ, వెంటనే కరిచింది. ఊరుకుంటే పర్వాలేదు, అరిచింది. కరిచిన తర్వాత అరవగానే అమ్మో అన్నాడు, ఈయన పడిపోయాడు. సదహి వాన, ఆ వాన కాస్త కింద పడిపోయి అది మరింత ముక్కలైపోయింది. ఇందులో ఎవరిలో చప్పుడు విని ఎవరిలో కుక్క కరిచినట్టున్నారు రాని దీపం పట్టుకుని లాంతరు పట్టుకొని వచ్చి చూసి అయ్యో నువ్వా అనగానే ఏమైపోయింది ఈ అభిమానం అంతా. కనుక ఇది పరిస్థితి. సామ్రాజ్యం స్థిరమేమిటండి? మాంధాతు క్షేత్రం ఉచ్యతే అని ఇంత జగత్తుని పరిపాలించిన మాంధాత ఉన్నాడండి? లేడు కదా. కనుక ఇది నశ్వరమైనటువంటిది, ఎలకాలం ఉండేటటువంటిది కాదు అని అభిమాన శూన్యులై, ఈ అభిమానం లేనటువంటి వారై అభిమాన భంగమాయి వందు నిన్ పళ్ళి కట్టిర్కీడే సంగమిరుప్పార్బోల్ వందుదల పెయ్యదోం. పరమాత్మ మంచం దగ్గరే గుంపులుగా ఉండదు, విడిగా ఉండడం కాదు. విడిగా ఎందుకు ఉండలేదు అంటే పరమాత్మకు దూరంగా ఉండకూడదు. ఉంటే ఏమవుతుంది? అదిగో భరతుడు దూరంగా ఉన్నాడు, ఏదో మేనమామ గారింటికి వెళ్ళాడు కదండి రామచంద్రుడితో చెప్పి. దూరంగా ఉండడం వల్ల ఏమైంది? ఆయనను అనుమానించారా లేదా? ఆయన నెత్తి మీద రాజ్యం వేద్దాం అనుకునేది కైకేయి గారు అనుకుంది. కశ్చిన్న దుష్టో వ్రజసి గుహుడు అన్నాడు, కశ్చిన్న తస్యా పాపస్య పాపం గత్తుం ఇహేచ్ఛసి. భరద్వాజ మహర్షి అనుమానించాడు భరతుణ్ణి. కనుక లక్ష్మణుడికి వంగలు లేవు, ఆయన కూడానే ఉన్నాడు కనుక మేము కూడా మిమ్మల్ని విడిచిపెట్టి ఉండమండి అని పరమాత్మ మంచం దగ్గరే ఉన్నారు వీళ్ళందరూ కూడా.
జరాసంధుడిని జయించినప్పుడు ముంచవా నృపతిని సర్వాన్ అంటాడు కృష్ణ భగవానుడు. రాజులందరినీ బంధించాడు తన ఇష్ట దైవానికి బలిద్దాం అనుకుని జరాసంధుడు. వాడిని సంహరించిన తర్వాత ఆ రాజులనందరినీ, నాయన మీరందరూ మీ రాజకుమారులు, మీరందరూ మీ రాజ్యాలకు వెళ్ళిపోండి అంటే, అయ్యా మేము మా రాజ్యాలకు వెళ్ళమండి, మీ పాదాల దగ్గరే ఉంటామని కృష్ణ భగవానుడి పాదారవిందముల దగ్గరే పడి ఉన్నట్లుగా మేమందరం కూడా మాకు అభిమానం ఉంది. మేము ప్రపన్నులైనటువంటి వాళ్ళకి అభిమానం ఏంటి? మనం మన పని చేయరాదు, భగవంతుడే కాపాడవలను, మనమే ప్రయత్నము చేయరాదు అని కదా. దాన్ని విడిచిపెట్టి నిన్ను విడిచిపెట్టి ఉండలేక నీ దగ్గరకు పరిగెత్తుకుని వచ్చినటువంటి వాడు మేము, లేదా స్త్రీలం అందగత్తిలం, మా కోసం ఆయనే రావాలి, మేము వెళ్ళడం ఏమిటి అనే అభిమానాన్ని విడిచిపెట్టి సంఘం ఇరుప్పార్బోల్ బంధు తలెప్పైదోం వచ్చి సమీపించినాము. తలెప్పైదోం ఇది అద్భుతమైన మాట. తలెప్పైదోం అంటే వచ్చి సమీపించుతమి. పరమాత్మ యొక్క సన్నిధానాన్ని పొందకపోవడం వలన కదా మనం ఇన్ని కష్టాలు పడేటటువంటిది. ఆయనను సమీపిస్తే ఇదే జీవితానికి పరమాత్మ. నడుహీనం నామే నమ్మాడు. పరమాత్మ నిజమే, కళ నిజమా? నీ సన్నిధానానికి నేను వచ్చానా? విసదృశమానదు సంగతమాహ పెరువదే అంటారు నంబిళ్ళే. అక్కడ ఆశ్చర్యకరం. ఎప్పుడు పరమాత్మకు నమస్కరించను అనేటటువంటి వాడిని ఇవాళ నీ సన్నిధానానికి వచ్చానంటే ఎంత విచిత్రం. 100 యోజనాల సముద్రాన్ని దాటి ఒక వానరం సీతమ్మ దగ్గరికి వెళ్ళి సీతమ్మని చూడడం ఎంత విచిత్రమో, మనం పరమాత్మ సన్నిధానానికి వెళ్ళి అచ్యుతాహం తవాస్మి, నేను నీ వాడిని అనడం అంత విచిత్రం. కనుక దేవి ఏవం సమజాయత అంటాడు కదా ఆంజనేయ స్వామి. అలా నడుహీనం నావే అని ఒకసారి గిలి చూసుకున్నారు నమ్మాడు వారు. నిజంగానే వచ్చామా పరమాత్మ సన్నిధానానికి అంటే ధరించేసినట్లే, ఆయన సన్నిధానానికి వచ్చినట్లయితే. వందు దళైదో. సరే గోపికలారా, ఏమి మీ కోరిక? కింకిణి వాయిద్యైద దామరబ్బోలే సెంగణ్ సిరిచ్చిరిదే ఎమ్మెల్ విడియావో. ఒక్కసారి కళ్ళు తెరిచి చూడడం కాదు పరమాత్మ, నువ్వు ఒక్కసారి చూచావనుకో ఆ ఆనందాన్ని తట్టుకోలేవు. ఇప్పుడు నెల్లాళ్ళు లేకపోతే 40 రోజులు నిరాహార దీక్షలు చేస్తూ ఉంటారు చూసారా. ఈ నిరాహార దీక్షలను ఏదో వచ్చి ఆ వాగ్దానం ఏదో చేసిన ఆయన నువ్వు ఉపసంహరించుకో అన్నప్పుడు ఏం చేస్తారు? నిమ్మకాయ నీళ్ళు ఇస్తూ ఉంటారండి. అంతేగాని ఆవకాయ అన్నం పెట్టేయకూడదు. 40 రోజులు నిజమైన నిరాహార దీక్ష చేసిన వాడికి ఒకసారి సాపాటు పెట్టేస్తే తట్టుకోలేక ఏమైనా అయిపోవచ్చు. కనుక ముందు నిమ్మకాయ నీళ్ళు ఇస్తే నెమ్మదిగా అది సాత్మిక అంటారు కదా. ఆ రీతిగానే ఇంతకాలం నీ విరహంతో విశ్లేష వ్యసనంతో బాధపడుతున్న మమ్మల్ని నువ్వు ఒక్కసారి నేత్రములను తెరిచి చూచినా నేత్రముల నుంచి జాలువారేటటువంటి ఆ కరుణా రస ప్రవాహాన్ని మేము తట్టుకోలేము. అంచేత సిరిచ్చిరిదే కొంచెం కొంచెంగా ఎమ్మెల్ విడియావో మా మీదికి వదలవలసింది. సిరిచ్చిరిదే అంటే అర్థం ఏంటి? నేత్రములు వీళ్ళని చూద్దామా, వీళ్ళు వచ్చి ప్రార్థించారు కదా చూద్దాం అనుకుని కొంచెం తెరుచుకోబోతాయి. చిచి ఇలాంటి పాపాత్మల్ని నేను చూడను అని కూడా మూసుకుపోతాయి. ఆ పక్కన అమ్మగారు ఉంటుంది, అలా అంటే ఎలాగండి పాపం చూడండి అని ఆవిడ పురుషకారం చేసేటప్పుడు కటాక్షిద్దాం అనుకుని మళ్ళా తెరుచుకోబోతాయి. ఇలాంటి పాపాత్మని కటాక్షిస్తే ఇంక ప్రతివాడు వాడు కాపాడావు కదా నన్ను ఎందుకు కాపాడావు అంటాడు. ఇదొక ప్రెసిడెంట్ అయిపోతుంది, కనుక నేను కాపాడు అని మళ్ళీ మూసు. ఇలా సిరిదే ఎమ్మెల్ విడియావో. మా అపరాధాలు గుడించుకునేలా చేస్తాయి, నీ అనుగ్రహం వికసించేలా చేస్తుంది. ఇలా ఎమ్మెల్ విడియావో కొంచెం కొంచెం నీ కటాక్షం మాకు కూడా అది అరిగేలా ఆనందాన్ని అనుభవించేలా విడియావో ప్రసరింపజేయవలసినది. తింగళు ఆదిత్యను వెడుందార్పోల్ సూర్యచంద్రులు ఉదయించినట్టుగా పరమాత్మ నేత్రములు చక్షుషి చంద్ర సూర్య అన్నారు కదండి. చంద్రుడు సూర్యుడు భగవంతునికి నేత్రములు. భగవంతునికి నేత్రాలు చంద్ర సూర్యులా? చంద్ర సూర్యుడు అంటే ఒకవేళ పరమాత్మకి ఓ నేత్రం సూర్యుడు, ఒక నేత్రం చంద్రుడిని పెట్టి చూసుకున్నాం అనుకోండి, ఎలా ఉంటుంది? ఓ కన్ను డిమ్ముగా, ఓ కన్నేమో మంచి కాంతివంతంగా ఉంటే ఎలా బాగుంటుందా చూడడానికి? మరి చంద్ర సూర్యుల్లా అంటే అర్థం ఏమిటి? ఈ 2 లక్షణాలు ఆయన నేత్రాల్లో ఉన్నాయి. శత్రువులైనటువంటి వారికి అంత తీక్ష్ణంగా ఉంటాయి ఆ చూపులు, ఆయనను ఆశ్రయించిన వారికి
అంత ఆనందజనకంగానూ ఉంటాయి ఆ నేత్రములు. కనుక చంద్రసూర్యుల వంటి నేత్రములు అని అర్థం. తింగళం ఆదిత్యను ఎడుందార్పోల్ అని అయినా అగతికం. ఈ పోలికలన్నీ కూడా అగతికం. గతి లేక మనకి దొరికే పదార్థాలు ఇవే గనక, మనకు కనబడేవి ఇవే గనక వీటితోటి పోల్చడం. కానీ పరమాత్మ నేత్రాలకు సామ్యం ఏమిటి కనుక ఆంకణ్, అందమైనటువంటి నేత్రములు. ఈ కొండు రెండిటిని స్వీకరించి ఎంగళ్ మేల్లో కుదియే, మాపైకి బరపినట్లయితే, మమ్మలను కటాక్షించినట్లయితే ఏమవుతుంది? ఎంగళ్ మేల్ శాపమిడిందు, ఆచార్య హృదయం పొండరీకాక్ష నెడునోక్కు శాపమిడిందన్న పన్నురే శ్రమణి విదుర ఋషిపత్రిహడై పూతరాక్కిన పొండరీకాక్ష నెడునోక్కు శాపమిడిందన్న పన్నం అని సూత్రం. అంటే పరమాత్మ యొక్క కటాక్షం పడింది అనుకోండి. శ్రమణి శబరి ఏముంటుంది? శబరి రామచంద్రుడు వచ్చాడు, ఆవిడ దగ్గర విందును స్వీకరించాడు. ఓ మాట అంటుంది ఆవిడ, చక్షుషా తవ సౌమ్యే పూతాస్మి రఘునందన. అయ్యా, నాకేమైనా ఇంకా ప్రతిబంధకమైన ఈ శరీరంతో ఉండడానికి ఉండాల్సిన పాపములుంటే ఎప్పుడైతే నువ్వు కటాక్షించావో ఆ కటాక్షంతో అవన్నీ పోయాయి. నేను మా గురువుల సన్నిధానానికి ఓడిపోతాను. అందుకే తండ్రి శ్రమణి. అలాగే విదురుడు దగ్గరికి విందుకు వెళ్ళాడు కృష్ణ భగవానుడు. విదురుడి ఇంట్లో విడిచాడు. విదురుడి ఇంట్లో సాపాటు చేశాడు ఆయన. అలా సాపాటు చేస్తే కడిగి పారేస్తానండి కృష్ణుణ్ణి అన్నాడు దుర్యోధనుడు. ఆ సభలోకి వచ్చిన తర్వాత కృష్ణ భగవాను 10 మంది ముందు చూడండి నేను ఎలా అడుగుతాను కృష్ణుణ్ణి అని కృష్ణ భగవాను అడిగాడు. భీష్మద్రోణావతిక్రమ్య మాం చైవ మధుసూదన కిమర్థం పుండరీకాక్ష భుక్తం వృషల భోజనం. నీకేం తెలీదా? పుండరీకాక్ష, నీ పెద్ద పెద్ద కళ్ళు ఉన్నాయి కదా, తేడా తెలీదయా? ఏమిటి తేడా? భీష్మద్రోణావతిక్రమ్య, భీష్ముడిని దాటేశావు. భీష్ముడు వాళ్ళ ఇంటికి ఆహ్వానించాడు కృష్ణ భగవాను, వెళ్ళలేదు. ద్రోణుడు ఆహ్వానించాడు వాళ్ళ ఇంటికి, వెళ్ళలేదు. భీష్మద్రోణావతిక్రమ్య. దుర్యోధనుడు అంటే ఎంత దురభిమానం అంటే మాం చైవ అన్నాడు, నన్ను కూడా కాదన్నా. అంటే వీడు వంటలన్నీ చేయించాడు కృష్ణ భగవాను. ఎలాగైనా వశం చేసుకోవాలని కొత్తగా అప్పుడే తాజాగా తీసిన వెన్న కుండలు తెప్పించి పెట్టించాడండి అని పెట్టించాడు కదా. కానీ ఈయన సాపాటు చేయలేదు. దానికోసం ప్రత్యేకం దుశ్శాసనుడి యొక్క ఆధ్వర్యంలో వంటలన్నీ చేయించాడు. ఎందుకంటే వాడు తిండిపోతు కనుక, తిండిపోతు అయితేనే కొంచెం 4 వెరైటీలు ఎక్కువ చేయిస్తాడు కనుక చేయించాడు. వాడి ముందుకు దోశాడు. అరే చెప్పరా అని తిక్కన గారు అందంగా చెప్తాడు. కూరల రుచులు ఉగ్గడించి అన్నాడు. అంటే వాడు బావా నిజంగా వంకాయ కూర ఎంత బాగా కుదిరింది అనుకున్నావు అని వాడు ఏదో కూరల రుచులు కూడా చెప్పాడు. ఏంటి లోకాలన్నీ మింగేసేవాడికి ద్వారబంధాలు అడ్డా అని, ఈయన గోపురం మింగేసేవాడికి ద్వారబంధాలు అడ్డండి. ఉలహం ఉండ వెరువాయా, లోకాలన్నీ మింగేసేవాడు ఈయన. ఈయనకే రుచులు చెప్తే నోరు ఊరుతుందండి భగవంతుడికి. కనుక ఆయన స్వీకరించలేదు, వెళ్ళిపోయాడు. వీడంటాడు పోనీ భీష్ముడిని ద్రోణుడిని కాదన్నావంటే వాళ్ళు నేనిచ్చిన భరణంతో బతికేవాడు. నన్ను కూడా కాదన్నావు, నాతో పని ఉండొచ్చి మాంచయ్యో మధుసూదన వదిలేసావు. పోనీ ఎక్కడా సాపాటు చేయలేదా? వెళ్ళి భుక్తం వృషల భోజనం, మా దాసీపుత్రుడైనటువంటి విదురుని ఇంట్లో సాపాటు చేసావు, కిమర్థం, ఏమిటి నీ అభిప్రాయం అని అడిగాడండి. మహాభారత సావిత్రి అని చాలా అద్భుతమైనటువంటి భాగం మనకి చివరిలో కనబడుతుంది. వ్యాస భగవానుడు అనుగ్రహిస్తాడు. అక్కడ అనేకమైన సమాధానములు కృష్ణ భగవానుడు చెప్పినట్టు కనబడుతుంది. మనకు భారతంలో ఆ సన్నివేశంలో కనబడకపోయినా మహాభారత సావిత్రిలో కృష్ణ భగవానుడు చెప్పిన సమాధానములు విస్తృతంగా కనబడతాయి మనకి. అసలు గ్రంథమే 1,00,000 శ్లోకాల గ్రంథం కనుక అది మామూలుగా ఏదో ఒక యజ్ఞంలో యాగంలో అనుసంధానం చేసుకుంటే అవదనే ఉద్దేశంతో ఒక 18 యాగాలు పెట్టుకుని కొంతగా అయినా పూర్తి అవ్వదనుకోండి, అయినా కొంతవరకైనా మనం భాగవతాన్ని 18 పర్వాలు కనుక అనుసంధానం చేసుకోవాలి అని మీకు ఈ సభాముఖంగా ఇదే ఆహ్వానం. బృందావనంలో 18వ మహాభారత యాగం విజయదశమితోటి పూర్ణాహుతి అయ్యేలా తదియ నుండి దశమి వరకు ఆశ్వేజ మాసంలో జరుగుతుంది. అందరూ ఆహ్వానితులే, హాయిగా వచ్చి సేవించుకోండి. కనుక అక్కడ ఒక మాట చెప్తాడు దుర్యోధనుడు మాట్లాడేది. తాత్పర్యం కృష్ణుని నిందించు కదా సభలో. మరి నిందించేవాడు ఏం మాట్లాడాలండి? ఏం మాట్లాడుతున్నాడు? పుండరీకాక్ష, పుండరీకాలు అంటే నేత్రములు గలవాడా అంటాడు.
ఇప్పుడు దూషించాలనుకున్నవాడు ఈ కీర్తించడం ఎందుకండి కృష్ణ భగవానుని? ఎవరో భక్తుడు కీర్తించాడంటే అర్థం ఉంది. మరి దుర్యోధనుడు ఎందుకు కీర్తిస్తున్నాడంటే వాడికి కీర్తించడమా దూషించడమా? వస్తుస్థితి, వస్తువు ఎలా ఉందో అలా చెప్పాలి కదా. అది గిట్టిన వాడికైనా గిట్టని వాడికైనా ఆయన నేత్రాలు అలాగే ఉంటాయి కనుక ఆ నేత్ర సౌందర్యాన్ని ఎవడైనా ఒప్పుకుని తీరవలసిందే. ముక్కు చెవులు కోసేస్తేనే పుండరీక విశాలాక్షం అందండి శూర్పణఖ. కనుక భగవంతుని నేత్ర సౌందర్యానికి మోహపడని వాళ్ళెవరు? ముసిరి వాళ్ళ, పడుచు వాళ్ళ, మగవాళ్ళ, ఆడవాళ్ళ, మునుల, పామరుల, జంతువుల, ఏమీ తేడాలేదు. ఎలాంటి వాళ్ళైనా ఆయన నేత్ర సౌందర్యానికి వశపడాల్సిందే. కనుక ముసిలివాడు భీష్మాచార్యుడు ఏహి ఫుల్లాంబుజపత్ర నేత్ర ముని సౌనక మహర్షి జితం తే పుండరీకాక్ష అని. స్త్రీ శూర్పణఖ ఏమంటుందండి? పుండరీక విశాలాక్షో. అబ్బాయి ఎంత అందమైన కన్నులు గలవాలరా. ఓ పక్కన రక్తం ఓడిపోతుంది, ముక్కు చెవులు కోసి పారేశాడు లక్ష్మణస్వామి. అయినా సరే ముచ్చట తీరక ఇంకా ఆయన నేత్ర సౌందర్యాన్ని కీర్తిస్తుందంటే భగవంతుడి నేత్ర సౌందర్యం అలాంటిది. అహం వేద్మి మహాత్మానం. నాకు తెలుసునండి రాముడు పరంధాముడు అని చెప్పినటువంటి వాడు విశ్వామిత్ర మహర్షి. ఆయనతోటి అయ్యా బాబాయ్ మా అబ్బాయిని పంపించమండి అన్నవాడు దశరథుడు. ఎందుకు పంపించరండి? మా అబ్బాయి కన్నులు కమలాల్లా ఉంటాయి కనుక పంపించనండి. కన్నులు కమలాల్లా ఉండడానికి నాతోటి యాగరక్షణకి పంపించడానికి ఏమైనా సంబంధం ఉందా అంటే బోడంత సంబంధం ఉందండి. మీ యజ్ఞాన్ని వాటి చేసేవాళ్ళు రాక్షసులు, వాళ్ళు రాత్రిపూట మంచి యాక్టివ్గా ఉంటారు. మా వాళ్ళ కళ్ళు చూస్తే కమలాల్లా ఉంటాయి. కమలాలు సాయంత్రం అయితే ముగుడించుకుపోతాయి. రాత్రి నిద్రపోయేవాళ్ళు మా వాళ్ళు, రాత్రి మెలకువగా ఉండేవాళ్ళు వాళ్ళు. వాళ్ళకి మా అబ్బాయికి యుద్ధం కుదురుతుందండి? కుదరదు అంటాడు కదండి ఆయన. ఇవన్నీ వదిలేద్దాం. ఆళ్వార్లు పరమాత్మ నేత్రములకు ఒక అందమైన పేరు పెట్టారండి. ఎవరు పెట్టలేదు, ఆళ్వార్లే అందమైన పేరు పెట్టారు. ఏమిటి ఆ పేరు? ఏళయరావియుండు இணை கூத்தங்கோலோ வரியே ஆழியம் கண்ணபிரான் తిరుక్కణ్గళ్ హోరో వరియేన్. భగవంతుని నేత్రములావి రెండు జంట మృత్యుదేవతలా. ఏమిటో నేత్రములకు ఏం పేరు పెట్టారండి? మృత్యుదేవతలు అని పేరు పెట్టారు అన్నమాట. అదేమిటండి అంత మాట అనేసారంటే, అవునండి మృత్యుదేవత. ఒక మృత్యుదేవత అయితే ఈ ఆళ్వార్లను బాధించలేమని ఇద్దరు మృత్యుదేవతలు కూడబలుక్కుని వచ్చినట్లుగా రెండు నేత్రములతోటి ఆయన కటాక్షించేటప్పటికీ ఆయన దర్శనం లేదు, గుర్తుకొస్తున్నాయి ఆయన నేత్రములు. గుర్తుకొచ్చేటప్పటికి ఇంత అందమైన నేత్ర సౌందర్యం కలిగిన వాడిని నేను కోల్పోయానే అనే బాధ మరింత నన్ను బాధిస్తోంది, ఆ వ్యధ. కనుక ఇప్పుడు భగవాన్ అంటే సంశ్లేషణలో ఆనంద జనకములైనవన్నీ విశ్లేషణలో దుఃఖజనకములు అవుతాయి కదండి. కనుక వాటికి ఓ పేరు పెట్టారు మృత్యుదేవతలు అని. అట్లాంటి నీ నేత్రములతో కటాక్షిస్తే పరమాత్మ శాపమిందు, మా శాపం పోతుంది. శాపం పోతుంది అంటే శాపం ఉందా గోపికలకు? అంటే శాపము పాపము రెండు ఉన్నాయండి. పాపానికి శాపానికి తేడా ఉంది. పాపము ప్రాయశ్చిత్త వినాశ్యము. శాస్త్రమే చెప్పింది ఈ పాపమునకు ఈ ప్రాయశ్చిత్తం, ఈ పాపమునకు ఈ ప్రాయశ్చిత్తం. ప్రాయశ్చిత్తం చేసుకుంటే పాపం పో. కానీ శాపము అనుభవైక వినాశ్యం. అది అనుభవించి తీరాల్సిందే. చెట్టుగా అంటే చెట్టు, పుట్టగా అంటే పుట్ట అవ్వాల్సిందే, అనుభవించాల్సిందే. మా పాపములన్నీ శాపముల వంటి పాపం అంటే అనుభవించి తీరాల్సినటువంటి. మరి ఇవి పోవాలంటే నీ కటాక్షం తప్ప వేరు మార్గం లేదు గనక నువ్వు మమ్మల్ని నోక్కుదియే కటాక్షించినట్లయితే శాపాన్ని కాస్త మేము పోగొట్టుకున్న వాళ్ళం అవుతాం అని నేటి భాషణంలో కృష్ణ భగవాను ప్రార్థిస్తున్నారు గోపికలు. அங்கன்மாஞால தரசர் அபிமான பங்கமாய் வந்து நின் பள்ளி கட்டிற் கீழே சங்கமிருப்பார் போல் வந்து தர பெய்தோம் கிங்கடி வாய்ச் செய்த தாமரை பூ போலே சங்கன் சிரிச்சிருதே மேல் விழியாவோ தெங்கடும் ஆதித்யன் விழுந்தாகும் அங்கன் இரண்டும் கொண்டு எங்கள் மேல் நோக்குதியேல் எங்கள் மேல் சாமிடுந்து ஏதோ ரெம்பாவாய். ஆண்டாள் திவ்ய திருவடிகளே சரணம். ஆழ்வார் எம்பெருமானார் திவ்ய திருவடிகளே சரணம்.